వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉద్యమ భావజాలాన్ని సజీవంగా ఉంచడానికి ఏ విధమైన భావనలు ఉపయోగించారు అంటే ఇక్కడ ఉద్యమంలో సాహిత్య రూపాలు, ప్రదర్శనలు మరియు ఇతర సాంస్కృతిక భావనలు అంటున్నాం. వీటి ద్వారా ఏం చేయగలిగారు అంటే ఉద్యమ రూపాన్ని, ఉద్యమ భావజాలాన్ని ప్రజానికంలో సజీవంగా ఉంచగలిగారు. ప్రజలను ఉద్యమంలోకి తీసుకురా విధంగా దీని ద్వారా ప్రేరేపించగలిగారు. మరి ఏ విధంగా ఆ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి? ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో ఎలాంటి వ్యక్తులు తమ పాత్రను పోషించారు గమనిస్తే తెలంగాణ తల్లి విగ్రహము అంటున్నాం మొదటిది. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో సాహిత్య రూపాలు, ప్రదర్శనలు, కళలు, ఇతర సాంస్కృతిక భావనలలో భాగంగా మొదటి అంశం మనం గమనిస్తే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహము అంటున్నాం. ఇక్కడ విషయాన్ని గమనించండి. మనకు భారత జాతీయ ఉద్యమంలో భాగంగానే భరతమాత అనే రూపం వచ్చింది. ఇక్కడ ఆంధ్ర ఉద్యమంలో భాగంగా ఆంధ్రమాత అనేది వచ్చింది. ఆమె తెలుగు తల్లి రూపంలో ఆ భావన వచ్చింది. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర భావజాలాన్ని ప్రజానికంలో చైతన్యపరచడానికి, ప్రజానికంలో సజీవంగా ఉంచడానికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. 1975 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబడిన ప్రపంచ తెలుగు మహాసభలు అంటున్నాం. మరి ఈ సందర్భంలో ఎవరున్నారు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అంటే జలగం వెంగళరావు ఉన్నారు. జలగం వెంగళరావు ఉంటున్నాడు. ఈ జలగం వెంగళరావు అంటే పివి నరసింహారావు తొలగించబడి అతని స్థానంలోకి జలగం వెంగళరావు వచ్చాడు. ఇతని కాలంలో మనకు తిరుపతి కేంద్రంగా మనకు తెలుగు మహాసభలు అనేవి నిర్వహించబడ్డాయి. కాబట్టి ఆ సభలు మనకు 1975లో వచ్చాయి. ఈ సభా సందర్భాలలోనే మనకి తెలుగు తల్లి భావన విపరీతంగా ప్రచారం కల్పించబడడం జరిగింది. ప్రజానికంలోకి చొచ్చుకుపోయింది, ప్రజానికంలోకి వ్యాప్తి చెందడం జరిగింది. సో మొదటిసారిగా ఈ భావనని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి ఎవరు? తన రచనల ద్వారా, తన రచనలో అంతర్లీనంగా ప్రస్తావించిన వ్యక్తి దాశరథి కృష్ణమాచారి అంటున్నాం. ఏం చేశాడు? తెలంగాణ తల్లి భావనని తన కవితల ద్వారా విస్తృతం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ తల్లి నా కంజాతవల్లి అంటాం చూడండి. ఆ పాటలో మనకి క్లియర్గా ఆ భావజాలాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. తెలంగాణ తల్లి రూపంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు? మరి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇవ్వడంలో, ఒక రూపాన్ని డిజైన్ చేయడంలో అనేక మంది తమ పాత్రను పోషించారు. అలా పోషించిన వ్యక్తులలో బిఎస్ రాములు ఒకటి అవుతున్నాడు. బిఎస్ రాములు, అదేవిధంగా బివిఆర్ చారి అంటున్నాము, అదేవిధంగా ప్రొఫెసర్ గంగాధర్ అంటున్నాం, అదేవిధంగా నరసింహులు అంటున్నాము. సో ఇలాంటి కళాకారులు తమ యంత పాత్రను పోషించడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే బివిఆర్ చారి లేదా బి వెంకటరమణాచారి అంటున్నాం. ఈ వెంకటరమణాచారి ఏం చేశాడు? కంప్యూటర్పై తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏ విధంగానైతే కంప్యూటర్ ద్వారా ఒక తెలంగాణ తల్లి రూపాన్ని ఇవ్వడం జరిగిందో ఆ రూపాన్ని మొదటిసారిగా పత్రికాముఖంగా బహిర్గతం చేసే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం చేసిన వ్యక్తుల్లో దేవులపల్లి అజయ్ మొదటి వ్యక్తిగా కనపడతాడు. మరి దేవులపల్లి అజయ్ సారథ్యంలో పనిచేస్తున్న పత్రిక ప్రజాతంత్ర పత్రిక అవుతుంది. ఇది ఒక వారపత్రిక అవుతుంది. సో ఈ ప్రజాతంత్ర పత్రిక అనే వారపత్రిక కవర్ పేజీగా ఈ ఫోటోను ప్రచురించడం జరిగింది. తద్వారా ప్రజానికంలో తెలంగాణ తల్లి యొక్క రూపం అనేది అది బహిర్గతం కావడం జరిగింది. తెలంగాణ తల్లి చిత్రానికి ఒక రూపాన్ని ఇచ్చింది ప్రొఫెసర్ గంగాధర్. ప్రొఫెసర్ గంగాధర్ అంటున్నాము. ప్రొఫెసర్ గంగాధర్ రూపొందించిన తెలంగాణ తల్లి రూపంతో తొలి విగ్రహాన్ని తయారు చేసింది నరసింహులు అవుతున్నాడు. సో ఈ నరసింహులు తయారు చేశాడు. ఇతడు తయారు చేసిన విగ్రహాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గోదావరికని బస్టాండ్ నందు ఆవిష్కరించడం జరుగుతుంది. ఆ గోదావరికని సమీపంలో, బస్టాండ్ సమీపంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం నరసింహులు రూపొందించిన విగ్రహం ఆధారితంగానే తయారు చేయబడింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలిసారి 2007 నవంబర్ 15న తెలంగాణ భవన్లో కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని రూపొందించిన వారు పసునూరి దయాకర్ అవుతున్నాడు. మరి ఇలాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని గమనిస్తే ఏ విధమైన రూపాన్ని కలిగి ఉండడం జరుగుతుంది, ఏ విధమైన అలంకరణను కలిగి ఉండడం జరుగుతుంది గమనిస్తే తెలంగాణ తల్లి విగ్రహం నందు ఎడమ చేతిని కనుక గమనిస్తే, సో ఎడమ చేతిలో ఉండే ప్రతిబింబం ఏంటి గమనిస్తే అందులో బతుకమ్మ అనేది ఉండడం జరుగుతుంది. ఎడమ చేతిలో బతుకమ్మ అనేది ఉంటుంది. అదేవిధంగా రైట్ హ్యాండ్ కుడి చేతిలో ఏముంటుంది? జొన్న, మొక్కజొన్న కంకులు అనేవి ఉంటాయి. మరి దేనికి సింబాలిక్ ఇవి?
ఇక్కడ గమనిస్తే ఎడమ చేతిలో బతుకమ్మ అంటున్నాం, తెలంగాణ అస్తిత్వానికి సింబాలిక్గా ఉంటుంది, తెలంగాణ ప్రతీకకు సింబాలిక్గా ఉండడం జరుగుతుంది, బతుకమ్మ అంటాం. రెండోది ఏమన్నాము, జొన్న మొక్కజొన్న అంటున్నాం, తెలంగాణ కేంద్రంగా ప్రధాన ఆహారంగా ఉపయోగించబడే పంటల్లో ముఖ్యమైనది జొన్న మొక్కజొన్న అంటున్నాం. అవి ప్రధానంగా చూపించడం జరుగుతుంది, ఆహార పంటలను చూపిస్తాయి ఇంకా సింపుల్ గమనిస్తే. అదేవిధంగా శరీర భాగాన్ని కనుక గమనిస్తే పట్టు చీర, బంగారు నగలు అనేవి, వెండి మట్టలు అనేవి కనబడడం జరుగుతుంది. ఇవి కూడా తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలుగానే ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతానికి ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. ఉదాహరణకు గమనించండి, ఇక్కడ నిర్మల్ అంటున్నాం చూడండి, నిర్మల్ అనేవి నిర్మల్ ఆర్ట్వేర్, ఇవి 3 భాగాల కలయికగా ఉంటున్నాయి. వరంగల్ అనగానే ఏమవుతుంది, వరంగల్ అనగానే మనకి వరంగల్ డర్రీలు కనబడతాయి చూడండి. హైదరాబాద్ అనగానే హైదరాబాద్లో మనకి బిద్రీ సామానులు కనబడతాయి చూడండి, బిద్రీ సామానులు కనబడతాయి చూడండి. పోచంపల్లి అనగానే ఇక్కత్ ఫ్యాబ్రిక్ వేసిన నేత చీరలు కనబడతాయి చూడండి, ఇక్కత్ ఫ్యాబ్రిక్ అంటున్నాం. ఏసియన్ రుమాలు అంటున్నాం. కరీంనగర్ గమనించే సిల్వర్ పిలిగ్రీ అంటున్నాం. సో పెంబర్తి గమనిస్తే ఇత్తడి సామానులు అంటున్నాం. ఇలా తెలంగాణ వివిధ ప్రాంతాలలో వివిధ సాంస్కృతిక కళారూపాలు అనేవి ఉంటాయి, చేనేత కళారూపాలు, హస్తకళారూపాలు అనేవి ఉంటాయి. అందులో ప్రతిబింబిస్తూ పట్టు చీరని, బంగారు నగలని, వెండి మట్టలను తీసుకోవడం జరిగింది. అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వివిధ ప్రాంతాల యొక్క కళారూపాలని ప్రతిబింబించే ప్రయత్నం చేయడం జరిగింది. అదే క్రమంలో తెలంగాణ తల్లి యొక్క కిరీట భాగాన్ని కనుక గమనిస్తే, కిరీట భాగంలో మనకి క్లియర్గా కోహినూరు వజ్రము అనేది ఉంటుంది, మనకు కుతుబ్ షాహీల కాలంలో గమనించవచ్చు. అంటే కృష్ణానది కొల్లూరు ప్రాంతంలో లభించిందే మనకి కోహినూరు వజ్రము అవుతుంది. అదేవిధంగా జాకోబ్ వజ్రం అనేది అందులో రూపొందించబడడం జరుగుతుంది. అంటే సుసంపన్నమైన రాష్ట్రంగా మనకి అందులో ప్రస్తావించబడడం జరుగుతుంది. కుతుబ్ షాహీ కాలం నుండే ఈ వజ్రాల పరంపర అనేది మనకు కొనసాగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్వన్ అనే ప్రాంతాన్ని గమనించండి, కార్వానా లేదా కార్వన్ అంటాం చూడండి, ఇది పాలిషింగ్కి సంబంధించింది, వజ్రాల పాలిషింగ్కి సంబంధించిన కార్ఖానే ఇది కార్వన్ అనే ప్రదేశం అవుతుంది. ఇలాంటి ఇదే సందర్భంలోనే మనకి మెహిదీపట్నం అన్నాం చూడండి, అక్కడ మనకి ట్యాంక్ అనేది నిర్మించబడడం జరుగుతుంది చూడండి, మా సబ్ ట్యాంక్ అంటాం. దాన్ని మనం అసలు పేరు ఏమవుతుంది, మా సాహెబా ట్యాంక్ అంటున్నాం. సాహెబా వ్యక్తి పేరు, అమ్మాయి పేరు చూడండి, వ్యక్తి పేరు చూడండి, నిర్మించిన అమ్మాయి పేరు ఇవి. అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కూతురు నిర్మిస్తుంది, మా సాహెబా అనేది టైటిల్, రైట్. ఇలాంటి ఈ మా సాహెబా క్రమంగా అది ఏమవుతుంది, మా సబ్ ట్యాంక్గా మారడం జరుగుతుంది. ఇది ఒక సరాయి అవుతుంది. దారిన వెళ్ళే బాటసారులకి సాధారణ వసతి కోసం, ముఖ్యంగా నీటి వసతి కోసం నిర్మించబడినది ట్యాంక్ అవుతుంది. సో అలాంటివి ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. తెలంగాణ సాంస్కృతిక వేదిక 1998లో అంటున్నాం. మరి సాంస్కృతిక అంశాలని, తెలంగాణ సమాజానికి సంబంధించిన సాంస్కృతిక భావజాలాలని విస్తృతపరచడంలో, ప్రజానికానికి తెలియజేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన సంస్థల్లో మొదటిది మనకి తెలంగాణ సాంస్కృతిక వేదిక అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం, తెసావే అంటున్నాం చూడండి. తెసావే అన్న తెలంగాణ సాంస్కృతిక వేదిక అన్న ఒకటి. ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, 1998లో నవంబర్ 1న ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. మరి ఎప్పుడు, అది ఏ రూపంలో, ఏ సమావేశ రూపంలో ఈ నిర్ణయం తీసుకోబడింది? బషీర్బాగ్ క్లబ్ సమావేశం నందు సాహిత్య సాంస్కృతికవేత్తలు కలిసి తెలంగాణ సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, తెలంగాణ చారిత్రక వైభవాన్ని ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. మరి ఎవరెవరు ఏర్పాటు చేశారు, ఈ ఏర్పాటులో ఎవరు క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది? అందులో మొదటి వ్యక్తిని గమనిస్తే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అంటున్నాం. రెండో వ్యక్తిని గమనిస్తే నందిని సిద్ధారెడ్డి అంటున్నాం. మూడో వ్యక్తిని గమనిస్తే అంబటి సురేంద్రరాజు అంటున్నాం. నాలుగో వ్యక్తిని గమనిస్తే కె శ్రీనివాస్ అంటున్నాం. ఐదో వ్యక్తిని గమనిస్తే కాసుల ప్రతాపరెడ్డి అంటున్నాం. ఇలాంటి సాహితీవేత్తలు, రచయితలు, సాహితీవేత్తలు కలిసి తెసావేను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రెండోది గమనిస్తే తెలంగాణ రచయితల వేదిక అంటున్నాం చూడండి. తెలంగాణ రచయితల వేదిక అంటాం, తెరవే అంటున్నాం చూడండి. తెరవే అంటే తెలంగాణ రచయితల వేదిక అవుతుంది. మరి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది రచయితల వేదిక? 2001 అక్టోబర్ 14న ఏర్పాటు చేయబడింది. తెరవే ఏర్పాటు చేయబడింది. మరి ఎక్కడ ఏర్పాటు చేయబడింది? సిద్దిపేట కేంద్రంగా ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి ఈ ఏర్పాటుకు గల కారణం ఏంటి? తెసావే ఎప్పుడైతే ఏర్పడిందో ఆ తెసావేల యొక్క చీలిక వలనే ఈ తెరావే అనేది ఏర్పాటు చేయబడింది.
తెలంగాణ సాంస్కృతిక వేదిక యొక్క చీలిక వలనే ఈ తెలంగాణ రచయితల వేదిక అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఈ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు? ఆ తెసావేలో ఉన్న వ్యక్తులే ఉంటారు. చూడండి, ఆ తెసావేలో ఉన్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తి గమనిస్తే ఇక్కడ నందిని సిద్ధారెడ్డి అంటున్నాం, అందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు. శంకర్ అంటున్నాము, కె శ్రీనివాస్ అంటున్నాము, జూకంటి జగన్నాథము అంటున్నాం. ఇలాంటి వ్యక్తులు వీళ్ళు తెలంగాణ సాంస్కృతిక వేదికల సభ్యులే. క్రమంగా వాళ్ళు బయటికి వచ్చి తెలంగాణ రచయితల వేదికను ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 2001 అక్టోబర్ 14న. ఎక్కడ? సిద్దిపేట కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ సంస్థ ఏ విధంగా తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలని ప్రజానికానికి అందించగలిగింది అంటే ఆ అందించడానికి కావలసిన పత్రికను ఏర్పాటు చేసింది. ఆ పత్రికనే మనం ఏమంటున్నాం? సోయి అంటున్నాం. సోయి అనే పత్రిక తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా హోలీ సంబరాలను కూడా నిర్వహించింది. మరి ఎప్పటి నుండి నిర్వహించింది? తెలంగాణ హోలీ సంబరాలని 2005 నుండి ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించింది. తెలంగాణ ప్రజానికానికి సాంస్కృతికతను పరిచయం చేయడం జరిగింది. 2011 ఫిబ్రవరి 27న దీని ఆధ్వర్యంలోనే మనకి తెలంగాణ కౌల గర్జన సభ అనేది నిర్వహించబడింది. చూడండి ఇక్కడ అంటే తెలంగాణ సమాజంలో సాంస్కృతిక ప్రతీకలని ప్రజానికానికి సమాజానికి పరిచయం చేస్తూనే మలిదశ ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించింది. ఉద్యమంలోకి ప్రజా చైతన్యాన్ని తీసుకురావడంలో కవుల గర్జనను కూడా నిర్వహించడం జరిగింది. ఎప్పుడు? 2011 ఫిబ్రవరి 27వ తేదీన. తెలంగాణ సంస్కృతిని ప్రజానికానికి పరిచయం చేయడంలో ఏర్పడిన మరో సంస్థే తెలంగాణ హిస్టరీ సొసైటీ అంటున్నాం. మరి తెలంగాణ హిస్టరీ సొసైటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది? అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటి? గమనిస్తే 2006 జూన్ 6వ తేదీన మనకి తెలంగాణ హిస్టరీ సొసైటీ అనేది ఏర్పాటు చేయబడింది. మరి దీని ఏర్పాటుకు గల కారణం ఏంటి? ఏ సందర్భంలో ఇది ఏర్పాటు చేయబడింది అంటే హైదరాబాదులోని ఫతే మైదాన్ క్లబ్ సమావేశంలో జరిగిన నిర్ణయమే. ఆ నిర్ణయం మేరకే తెలంగాణ హిస్టరీ సొసైటీ అనేది ఏర్పాటు చేయబడింది. తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ యొక్క చరిత్ర ఆధారాలను వివరించాలి. అప్పుడే ప్రజానికంలో చైతన్యం అనేది ఏర్పడుతుంది. అలాంటి ప్రజానికం ప్రశ్నించే తత్వం ద్వారా ఉద్యమంలోకి రాగలుగుతారు. కాబట్టి 2006 జూన్ నాటికి మనకి తెలంగాణ హిస్టరీ సొసైటీ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలో దీని కన్వీనర్గా తడకమల్ల వివేక్ అంటున్నాం. చూడండి, సో తడకమల్ల వివేక్ కన్వీనర్గా ఇది ఏర్పాటు చేయబడడం జరిగింది. ఏర్పాటు చేయబడిన తెలంగాణ హిస్టరీ సొసైటీ అనేక గ్రంథాలను వెలువరించింది. తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ఆధారాలని వివరిస్తూ అనేక పుస్తకాలను కూడా విడుదల చేయడం జరిగింది. అలాంటి పుస్తకాలలో ఒకటి 1857 పోరాటం తిరుగుబాటు అంటున్నాము. దీన్నే సింపుల్గా 1857 తిరుగుబాటు అంటున్నాం. 1857 తిరుగుబాటు చరిత్రలో సిపాయిల తిరుగుబాటుగా పిలువబడుతుంది, పితూరు తిరుగుబాటుగా పిలువబడుతుంది. అది ఉత్తర భారతదేశంలో స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ గమనించండి, హైదరాబాద్ కేంద్రంగా కూడా 1857 తిరుగుబాటు జరిగింది. మరి ఈ తిరుగుబాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరు? ఒకరు తుర్రే బజ్ ఖాన్ అంటున్నాం. తుర్రే బజ్ ఖాన్ అంటున్నాం ఒక వ్యక్తి. రెండో వ్యక్తి మాల్వి అల్లావుద్దీన్ అంటున్నాం. అల్లావుద్దీన్ అంటున్నాం. ఇలాంటి వ్యక్తులు క్రియాశీలకంగా వ్యవహరించారు. మొత్తంగా వీరు బ్రిటిష్ రెసిడెన్సీ భవన్ మీద దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఏంటి బ్రిటిష్ రెసిడెన్సీ భవన్? బ్రిటిష్ రెసిడెన్సీ అంటున్నాం, రెసిడెన్సీ భవన్ అంటున్నాం. దీన్నే మనం ఏమంటున్నాం ఇప్పుడు? కోటి ఉమెన్స్ కాలేజ్ అంటున్నాం. మహిళా విశ్వవిద్యాలయంగా పిలవడం జరుగుతుంది. చాకలి ఐలమ్మ పేరు దీనికే పెట్టారు. కాబట్టి ఇక్కడ ఇలాంటి బ్రిటిష్ రెసిడెన్సీ దాడి మీద సంబంధించిన వివరణను వివరిస్తూ 1857 పోరాటం తిరుగుబాటు పుస్తకాన్ని రాయడం జరిగింది. రెండవది గమనిస్తే తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణము అంటున్నాం. మరి ఇలాంటి తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణాన్ని కనుక గమనిస్తే తెలంగాణ కేంద్రంగా పరిపాలించిన రాజవంశాలు ప్రధానంగా 2 మతాలకు సంబంధిస్తున్నాయి. ఒకటి హిందూ మతానికి సంబంధించిన రాజవంశాలు ఉంటున్నాయి. రెండవది ఇస్లాం మతానికి సంబంధించిన రాజవంశాలు ఉండడం జరుగుతుంది. ఇలా 2 ప్రధాన వంశాలు దీన్ని పరిపాలించడం జరిగింది. హిందూ వంశానికి సంబంధించినవి ఏమవుతున్నాయి? శాతవాహనతో ప్రారంభమవుతున్నాయి. శాతవాహనతో ప్రారంభమవుతున్నాయి. ఎక్కడి వరకు వేస్తున్నాయి?
మనకి కాకతీయుల తర్వాత వరకు కాకతీయులు ఉంటున్నాయి. కాకతీయుల తర్వాత రెడ్డి, వెలమ, నాయక, పద్మనాయక వరకు మనకు పరిపాలనలు కనబడుతున్నాయి. అలాంటి క్రమంలోనే ఇస్లాంలో గమనిస్తే బహుమనీ రూపంలో కనబడుతున్నారు, అదేవిధంగా కుతుబ్ షాహీ రూపంలో కనబడుతున్నారు, అదేవిధంగా నిజాం రూపంలో కనబడడం జరుగుతుంది. ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తూ తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణాన్ని పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. అలాంటి క్రమంలోనే 1948 సెప్టెంబర్ 17 భిన్న దృక్కోణాలు అంటున్నాం. 1948 సెప్టెంబర్ 17 అనగానే ఏమవుతుంది? హైదరాబాద్ సంస్థానం కాస్త భారతీయ యూనియన్లో కలిసిన రోజు అవుతుంది. దీనిపైన ఒక్కొక్కరి భావన ఒక్కొక్క రకంగా ఉంటుంది. దీన్ని కొందరు ఏమంటున్నారు? విద్రోహ దినము అంటున్నారు, విద్రోహ దినము అంటున్నారు. కొందరు ఏమంటున్నారు? విలీన దినము అంటున్నారు, విలీన దినము అంటున్నారు. విద్రోహ దినము అంటున్నారు, విలీన దినము అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్ని కలిగి ఉన్నారు, ఒక్కొక్క వ్యూను కలిగి ఉన్నారు. కాబట్టి దాన్ని ఏమన్నారు? 1948 సెప్టెంబర్ 17 భిన్న దృక్కోణాలు అంటాం. ఇలాంటి అనేక పుస్తకాలను ప్రచురించడం ద్వారా తెలంగాణ చరిత్రని పునర్నిర్మించే ప్రయత్నం చేశారు. ప్రజలలో తెలంగాణ చరిత్రపై అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఏర్పడిన మరో సంస్థను గమనిస్తే తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య అంటాం, తెసాస అంటున్నాం. తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య అంటున్నాం. 2007 జూన్లో గూడ అంజయ్య ఒకటో వ్యక్తి, రెండోది గమనిస్తే అందశ్రీ రెండో వ్యక్తి, మూడోది గమనిస్తే గోరేటి వెంకన్న, నాలుగోది గమనిస్తే గద్దర్ని మనం ఏమంటున్నాం? గుమ్మడి విఠలరావు అంటున్నాం. తెలంగాణ యుద్ధ నౌక, ప్రజాయుద్ధ నౌక అంటున్నాం గద్దర్ని. సో అలాంటి వ్యక్తులు క్రియాశీలకంగా వ్యవహరించి తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యను ఏర్పాటు చేశారు. సో మరి దీని యొక్క ఉద్దేశం, దీనికి అధ్యక్షుడు ఎవరు? దీనికి అధ్యక్షుడిగా ఉన్నది గూడ అంజయ్య ఉంటున్నాడు. సలహాదారులుగా ఉంది బిఎస్ రాములు మరియు పాషం యాదగిరిలు ఉండడం జరిగింది. అలా మనకి తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే తెలంగాణ సంస్కృతి అంశాలని ప్రజానికానికి తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని సజీవంగా ఉంచడానికి ప్రయత్నించిన మరో సంస్థ తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ అంటున్నా, తెహికా అంటాం. చూడండి, తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? 2008 మార్చిలో ఏర్పడడం జరిగింది. ఈ 2008 మార్చిలో ఏర్పడిన తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ఎక్కడ? ఉస్మానియా విశ్వవిద్యాలయం నందు ఏర్పాటు చేయబడింది. మరి ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది? గమనిస్తే ప్రొఫెసర్ జి వెంకటరాజన్ దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేయబడింది. అలాంటి క్రమంలోనే తెలంగాణ సింగిడి రచయితల సంఘము అంటున్నాం, తెసిరస అంటాం. చూడండి, తెసిరస అంటే తెలంగాణ సింగిడి రచయితల సదస్సు అంటున్నాము. సింగిడి ఇంద్రధనస్సు అని అర్థం. సో ఇది ఎప్పుడు ఏర్పడింది? మనకి 2008 సెప్టెంబర్ 21న ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి? దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? లక్ష్యాన్ని కనుక గమనిస్తే తెలంగాణ సాహిత్య వికాసం, తెలంగాణ కేంద్రంగా సాహిత్య మూలాలని ప్రజానికానికి తెలియజేయాలి, సాహిత్య ఆడంబరాన్ని ప్రజానికానికి తెలియజేయాలి. అలాంటి క్రమంలోనే మనకు తెలంగాణ సింగిడి రచయితల వేదిక ఏర్పడింది. మరి ఇందులో సింగిడి అనే పదం దేన్ని చూపిస్తుంది? సింగిడి అనే పదానికి అర్థాన్ని కనుక గమనిస్తే హరివిల్లు లేదా ఇంద్రధనస్సు లేదా రెయిన్బో అంటాం. చూడండి, రెయిన్బో అంటాం. చూడండి, ఇందులో ప్రధాన సభ్యుడు ఎవరు? ప్రధాన సభ్యుల్లో ముఖ్యమైన గమనిస్తే సుంకర రమేష్ అంటున్నారు. సుంకర రమేష్ ఏం చేశాడు? మిలియన్ మార్చ్ విగ్రహాల విధ్వంసాన్ని నేపథ్యంగా చూపుతూ సో దిమ్మిస అనే సంకలనాన్ని రాయడం జరిగింది. అంటే ఈ దిమ్మిస అనే సంకలనం రాయడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఈ సింగిడి రచయితల సంఘంలోని ప్రధాన సభ్యుడే. అతడే మనకి సుంకర రమేష్ అంటున్నాం. అంటే ఇప్పుడు క్లియర్ గమనించండి, దిమ్మిస అనే వ్యాస సంకలనం దేన్ని చూపిస్తుంది? తెలంగాణ మార్చ్ లేదా మిలియన్ మార్చ్ అంటాం. చూడండి, ఇక్కడ మిలియన్ మార్చ్ అన్నాం. సో ఈ మిలియన్ మార్చ్ సందర్భంలో జరిగిన విగ్రహాల విధ్వంసము అంటున్నాం. ఇక్కడ గమనించండి, ఎన్టీ రామారావు కాలంలో మనకి ఎన్టీ రామారావు కాలంలో ఈ సంఘటన జరుగుతుంది. సో ఈ సంఘటన ఏంటి అంటే ఈ సంఘటన మీన్స్ అక్కడ విగ్రహాల ఏర్పాటు అనేది ఎన్టీ రామారావు కాలంలో జరుగుతుంది. ఏ పేరుతో జరుగుతుంది? తెలుగు జాతి మహానుభావులు అంటున్నాం.
తెలుగు జాతి మహానుభావులు అన్నాం, మహానుభావులు అంటున్నాం. ఈ తెలుగు జాతి మహానుభావుల పేరుతో మనకి ఆనాటి ఎన్టీ రామారావు 32 విగ్రహాలని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 32 విగ్రహాలలో కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందినవి 8 మాత్రమే, దాదాపు 8 మాత్రమే ఉండడం జరిగింది. ఎప్పుడైతే మిలియన్ మార్చ్ జరుగుతుందో, సో ఈ మిలియన్ మార్చ్ సందర్భంలో ఆ విగ్రహాలను చూసి కోపోద్రేకులైన విద్యార్థి వర్గం, తెలంగాణ సమాజం విగ్రహాలను విధ్వంసం చేసి హుస్సేన్ సాగర్లో పడివేయడం జరిగింది. ఈ సందర్భంలోనే గరికపాటి నరసింహారావు ఏమంటున్నాడు, 10 లక్షల తెలంగాణ ఎద్దులు ట్యాంక్ బండ్పై పరిగెడుతున్నాయి, వాటి వల్ల విగ్రహాలకి ఎలాంటి హాని ఉండబోదు అని ప్రకటన చేయడం జరిగింది. సో ఇలాంటి ఈ సందర్భాన్ని వివరించేది ఏంటి, దిమ్మిసానే సంకలనం ఉంటుంది. అదే క్రమంగా మనకి వివిధ రకాల వ్యక్తులు కూడా సంస్కృతి ప్రతీకలని, తెలంగాణ ఉద్యమ భావజాలాలను సజీవంగా ఉంచడంలో తమదైన పాటల ద్వారా, తమదైన నినాదాల ద్వారా కూడా అనేక మంది ప్రయత్నాలు చేశారు. అలాంటి ప్రయత్నాలలో భాగంగా గమనిస్తే గోరేటి వెంకన్న అంటున్నాము. గోరేటి వెంకన్న ఏం రాశాడు, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అంటున్నాడు. ఇతనికి సంబంధించిన మొదటి పాటను గమనిస్తే పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అంటున్నాడు. రెండో పాటను గమనిస్తే జిల్లేడమ్మ జిట్ట అంటున్నాడు. మూడో పాటను గమనిస్తే వీరులారా విద్యార్థులారా అంటున్నారు. ఇలాంటివి పాటలు మనకి గోరేటి వెంకన్న నుండి జాలువారడం జరిగింది. అలాంటి క్రమంలోనే నందిని సిద్ధారెడ్డి అంటున్నాం. ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో అడిగారు, అడుగుతూనే ఉంటారు. చూడండి, నందిని సిద్ధారెడ్డి అంటున్నాము. నాగేటి సాలల్లా నా తెలంగాణ నా తెలంగాణ అంటున్నాడు. ఒక పువ్వు ఒక నవ్వు, తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి. ఇలాంటి పాటలను రాసిన వ్యక్తి నందిని సిద్ధారెడ్డి అవుతున్నాడు. అదే క్రమంలో నందిని సిద్ధారెడ్డి రాసిన పుస్తకాలు కనుక గమనిస్తే తమ పుస్తకాల ద్వారా తెలంగాణ ప్రజానికాన్ని చైతన్యపరుస్తున్నాడు. తెలంగాణ సమస్యలని ప్రస్తావించడం జరుగుతుంది. అలా ప్రస్తావించిన వ్యక్తుల్లో మళ్ళీ నందిని సిద్ధారెడ్డి ఒకరుగా కనబడుతున్నారు. ఇతరు రాసిన పుస్తకాలు గమనిస్తే ఒకటి భూమి స్వప్నము అంటున్నాం, ఒకటో పుస్తకం. రెండో పుస్తకాన్ని గమనిస్తే ప్రాణహిత అంటున్నాం. మూడో పుస్తకాన్ని గమనిస్తే సంభాషణ అంటున్నాం. నాలుగో పుస్తకాన్ని గమనిస్తే ఈగురం అంటున్నాం. ఐదో పుస్తకాన్ని గమనిస్తే ఆవర్తనం అంటున్నాం. ఆరో పుస్తకాన్ని గమనిస్తే ఇక్కడి చెట్ల గాలి అంటున్నాం. ఏడో పుస్తకాన్ని గమనిస్తే ఏమంటున్నాం, కులవృత్తులు అంటున్నాం. ఇలాంటి అనేక గ్రంథాలని రాయడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ఖచ్చితంగా క్వశ్చన్ ఇక్కడ పికప్ అవుతాయి. చూడండి ఏ విధంగా అవుతాయి అంటే, పుస్తకాలు వ్యక్తులను మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వమని ఎక్కువ అడుగుతారు. చూడండి, పుస్తకాలు కానీ, పాటలు కానీ, నినాదాలు కానీ, ఇంకేమైనా వాటి ఖచ్చితంగా మ్యాచ్ ద ఫాలోయింగ్స్లోనే ఎక్కువగా అడిగే అవకాశాలు ఉంటాయి. బాగా గమనించాలి. నెక్స్ట్ గమనిస్తే మనకు కనబడే వ్యక్తి ఇటీవల మరణించిన వ్యక్తి గద్దర్ అంటున్నాం. గద్దర్ యొక్క అసలు పేరు ఏంటి? గద్దర్ యొక్క అసలు పేరు గమనిస్తే గుమ్మడి విఠలరావు లేదా గుమ్మడి విఠలరావు అంటున్నాం. గుమ్మడి విఠలరావు అసలు పేరు కలిగిన వ్యక్తి మనకు గద్దర్గా పిలువబడడం జరుగుతుంది. ఇతన్నే మనకు ప్రజా యుద్ధ నౌక అంటున్నాం. చూడండి, ప్రజా యుద్ధ నౌక అంటున్నాం. ఇతడు 1972లో కళా ప్రేమికుల సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇదే కాలక్రమంలో జననాట్య మండలిగా మార్పు చెందడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? మనకి గద్దర్ ఆధ్వర్యంలో అది ఏర్పాటు చేయబడింది. అదే క్రమంలో గద్దర్ నుండి జాలువారిన పాటలు గమనిస్తే, గేయాలు గనక గమనిస్తే ఏంటి, అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అంటున్నాడు. అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అంటున్నాడు. రెండో పాటను గమనిస్తే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటున్నాడు గద్దర్. మూడో పాటను గమనిస్తే ఆపర రిక్షా అంటున్నాడు. నాలుగో పాటను గమనిస్తే నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ అంటున్నాడు. ఇలాంటి అనేక పాటలని రాశాడు. తెలంగాణ ప్రజానికంలో ఉద్యమ భావజాలాలని సజీవంగా ఉంచడంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు గద్దర్ అవుతున్నాడు. అదే క్రమంలో అందశ్రీ అంటున్నారు. మరి అందశ్రీ యొక్క అసలు పేరు ఏంటి? అందశ్రీ యొక్క అసలు పేరు కనుక గమనిస్తే అందే ఎల్లయ్య అంటున్నాం. అందే ఎల్లయ్యే సాధారణంగా నిరక్షరాస్యుడే. ఒక గొర్రెల కాపరి,
ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి కాలక్రమంలో అతడు తనదైన పాటల ద్వారా ప్రజానికాన్ని చైతన్యపరిచాడు. అలాంటి అందశ్రీ రాసిన గేయమే మనకి ఏమవుతుంది, రాష్ట్ర గేయంగా పిలువబడుతుంది. ఆ రాష్ట్ర గేయమే జయ జయ హే తెలంగాణ అంటున్నాం. జయ జయ హే తెలంగాణ గేయాన్ని అందశ్రీ రాయడం జరుగుతుంది. మరి ఇలాంటి అందశ్రీకి ఇచ్చిన బిరుదులు ఏంటి? సాధారణంగా ఇతన్ని సహజ కవి కోకిల అంటున్నాం, ఒకటో బిరుదు. సహజ కవి కోకిల అంటున్నాం. రెండోది ప్రజాకవి అంటున్నాము. మన కాళోజీని కూడా ప్రజాకవి అనవచ్చు అండి, ప్రజాకవి అంటున్నాం. అదేవిధంగా ప్రకృతి కవి అంటున్నాం. ఇలా వివిధ రకాల బిరుదులను కలిగి ఉన్నాడు అందశ్రీ లేదా అందే ఎల్లయ్య అంటున్నాం. మరో వ్యక్తి అసలైన ముఖ్యమైన వ్యక్తి కాళోజీ నారాయణరావు అంటున్నాం. అతని అసలు పేరు ఏంటి, అతని పూర్తి పేరుని కనుక గమనిస్తే, ఇది అడిగే ప్రశ్న బాగా గమనించండి, ఖచ్చితంగా ఇతని మీద క్వశ్చన్ పికప్ అవుతూనే ఉంటుంది. సో కాళోజీ నారాయణరావు, ఇతని అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత శ్రీనివాస కాళోజీ నారాయణరావు అంటున్నాం. అదే మనకి కాళోజీ అసలు పేరు అవుతుంది. రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత శ్రీనివాస కాళోజీ నారాయణరావు అవుతుంది. మరి ఇతడు ఎక్కడ జన్మించారు? రైట్, ఇతని యొక్క జన్మదినాన్ని కనుక గమనిస్తే సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినోత్సవంగా, తెలంగాణ మాండలిక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. మాండలిక దినోత్సవంగా కాళోజీ జన్మదినాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి అలాంటి కాళోజీ నుండి జాలువారిన రచనలు ఏంటి? అలాంటి కాళోజీ రాసిన రచనల్లో అతి ముఖ్యమైనవి నా గొడవ అంటున్నాము, అదేవిధంగా పార్థివ న్యాయము అంటున్నాము, అదేవిధంగా అనకథలు అంటున్నాము, అదేవిధంగా జీవనగీతి అంటున్నాము, అదేవిధంగా విభూతి అంటున్నాము, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కవితలు అంటున్నాము, నా గొడవ అంటున్నాము, ఇది నా గొడవ అంటున్నాము, బాపు 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 అంటున్నాం. ఇలాంటి అనేక రకాల రచనలు రాసింది కాళోజీ నారాయణరావు అవుతున్నాడు. మరి ఇలాంటి కోవలోనే కాళోజీ రచనలను దాశరథి గారు ఏమన్నాడు, సమకాలీన చరిత్రపై రన్నింగ్ కామెంటరీగా పేర్కొనడం జరుగుతుంది. కాళోజీ రచనల గురించి దాశరథి ఇచ్చిన స్టేట్మెంట్. మరి ఇలాంటి కాళోజీ నుండి వచ్చిన నినాదాలు గమనిస్తే, అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క, లక్ష మెదళ్ళ కదలిక, ఎస్. రెండోది గమనిస్తే, అన్య భాషలను నేర్చి ఆంధ్రంబు రాదంటూ సకలించే ఆంధ్రుడా చావవెందుకురా అంటున్నాడు. ఇక్కడ భాషా భావజాలను ఉపయోగించాడు. అంటే తెలుగు రాకుండా ఇంగ్లీష్ లాంటి భాషలు నేర్చుకోవడంలో తిడుతున్నాడు. ఆంధ్రంబు అంటే ఇక్కడ తెలుగు భాష అని అర్థం, బాగా గమనించండి. అదేవిధంగా పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది అంటున్నాడు. జయప్రకాష్ నారాయణ మరణించిన సందర్భంలో అంటున్నాడు, మన కొంపలార్చిన మనల్ని చంపజూసిన మానవ అదములని మాండలీధీశులని కాలంబు రాగానే కాటేసి తీరాలి అంటున్నా. బైరాన్పల్లి నరమేధ సందర్భంలో కాసిం రజ్వీ దురాగతాలను ప్రస్తావిస్తూ రాయడం జరిగింది. ధైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం చెప్పగా వచ్చాడు ఈనాడు అంటున్నాడు. పండిట్ నరేంద్రజీ, ఆర్య సమాజ్కు సంబంధించిన పండిట్ నరేంద్రజీ ఎక్కడికి వరంగల్ను దర్శించిన సందర్భంలో వచ్చిన మాట. అదేవిధంగా నవయుగంబున నాజీల నగ్న నృత్యం ఎన్నాళ్ళు, తెలంగాణకు అన్యాయం చేసే ఆంధ్ర పాలకులని పొలిమేర వరకు తరిమి వేయండి. ఇలాంటి అనేక రకాల నినాదాలు మనకి కాళోజీ నుండి రావడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే తెలంగాణ చరిత్ర సంస్కృతిని ప్రజానికానికి తెలియజేయడంలోనే అనేక రకాల పుస్తకాలు కూడా వెలువడ్డాయి. అలాంటి పుస్తకాల్లో గమనిస్తే గంగుల సాయిరెడ్డి కాపు బిడ్డ రాయడం జరిగింది. పరావస్తు లోకేశ్వర్ సలాం హైదరాబాద్ ముసాఫిర్ను రాయడం జరిగింది. సాహు మరియు అల్లం రాజయ్య కొమరం భీం నవలను రాయడం జరిగింది. ముదిగంటి సుజాతారెడ్డి ముద్దెర రాయడం జరిగింది. అంబడి సురేంద్రరాజు మత్తడి రాయడం జరిగింది. అలాంటి క్రమంలోనే మరికొన్ని పుస్తకాలు గమనిస్తే పసునూరి రవీందర్ లడాయి రాయడం జరిగింది. అంపశయ్య నవీన్ అంపశయ్య మరియు కాలరేఖలు రాయడం జరిగింది. ముల్లపదలు మరియు చెదిరిన స్వప్నం రాయడం జరిగింది. ఈ 4 గ్రంథాలు మనకు పుస్తకాలు అంపశయ్య నవీన్కి సంబంధించినవి. గౌరీదేవి ఏమన్నా మన్ను భువ్వ మరియు వాయినం వంటి తెలంగాణ ప్రజానికానికి సామాజిక పరిస్థితులను వివరించే రచనలు రాయడం జరిగింది. బిల్ల మహేందర్ పిడికిని రాయడం జరిగింది. జూలూరి గౌరీశంకర్ ముండ్లకర్రను రాయడం జరిగింది. వేముల ఎల్లయ్య ములికిని రాయడం జరిగింది. స్కై బాబా క్విట్ తెలంగాణను రాయడం జరిగింది. బిఎస్ రాములు లోచూపును రాయడం జరిగింది. ఎస్ వేణుగోపాల్ నిలిచిన తెలంగాణను రాయడం జరిగింది. గౌతమ్ షింగ్లే పడి లేచిన తెలంగాణను రాశారు. మాడభూషి శ్రీధర్ నిలిచి గెలిచిన తెలంగాణను రాశాడు. వెలమాటి రామారెడ్డి నడుస్తున్న తెలంగాణ చరిత్రను రాశాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు.
ఎస్ వేణుగోపాల్ ఏమన్నాడు? లేచి నిలిచిన తెలంగాణ అంటున్నాడు. గౌతమ్ షింగ్లే ఏమంటున్నాడు? పడి లేచిన తెలంగాణ అంటున్నాడు. మాడభూషి శ్రీధర్ ఏమంటున్నాడు? నిలిచి గెలిచిన తెలంగాణ అంటున్నాడు. వెలమాటి రామారెడ్డి ఏమంటున్నాడు? నడుస్తున్న తెలంగాణ చరిత్ర అంటున్నాడు. ఖచ్చితంగా క్వశ్చన్ పికప్ అవుతుంది, బాగా గమనించండి. ఇలాంటి అనేక గ్రంథాలు రాయడం ద్వారా తెలంగాణ చరిత్ర సంస్కృతిని ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నం చేశారు. అలాంటి క్రమంలోనే మరికొంతమంది దుచ్చర్ల సత్యనారాయణ జలసాధన సమరాన్ని రాయడం జరిగింది. కె శ్రీనివాస్ కొత్త వంతెనను రాయడం జరిగింది. మందముల నరసింహారావు 50 సంవత్సరాల హైదరాబాద్ చరిత్రను రాయడం జరిగింది. ఇనుకొండ తిరుమల్ తిరగబడ్డ తెలంగాణను రాయడం జరిగింది. ఫజలుల్లా ఖాన్ హైదరాబాద్ చారిత్రక వైభవాన్ని రాయడం జరిగింది. ఇలాంటి పుస్తకాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే ఉద్యమానికి సంబంధించి చైతన్యాన్ని నింపడం కోసం పాటల ప్రస్థానాన్ని కూడా ఉపయోగించారు. అలాంటి ప్రస్థానాన్ని ఉపయోగించిన వ్యక్తుల్లో అభినయ శ్రీనివాస్ ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమాని గేయాన్ని ఏమవుతుంది పాఠం రాయడం జరుగుతుంది. మిట్టపల్లి సురేందర్ రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటున్నాడు. వడ్డబోయిన శ్రీనివాస్ సావద్దు సావద్దు నా ముద్దు బిడ్డ అంటున్నాడు. అదేవిధంగా వరంగల్ శంకర్ నీ 6 గుర్రాలు నా 6 గుర్రాలు అంటున్నాడు. అంటే అక్కడ వైవాహిక సంబంధాన్ని, వివాహ సందర్భాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. దరువు ఎల్లన్న వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు అంటున్నాడు. అదేవిధంగా గోపాల్ ఆకాశాన మబ్బుల్లారా పాలమూరు వచ్చిపోరా అంటున్నాడు. అంటే అక్కడ పాలమూరు ప్రాంతం యొక్క వర్షాభావ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశాడు. గుండమల్ల శ్రీనివాస్ గూడు మెడిసినం మా గూడు నడిచినం అంటున్నాం. ఇలాంటి ఉద్యమ పాటలని అనేక మంది రాయడం జరిగింది. వరవరరావు రేలా 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 రేలారే తెలంగాణ తేవాలి అంటున్నాడు. అదేవిధంగా మల్లు స్వరాజ్యం భారతీయ ఉయ్యాలో రాయడం జరిగింది. జూలూరి గౌరీశంకర్ పదండి జైత్రయాత్ర కదిలింది జైత్రయాత్ర జైకొట్టి తెలంగాణ అంటున్నాడు. ఇలాంటి అనేక రకాల పాటలు ఉంటున్నాయి. మెదక్ శ్రీని గమనిస్తే కడుపు నిండా బువ్వ నీవు తిన్నది ఎప్పుడో చంద్రయ్య అంటున్నాడు. అదేవిధంగా ప్రవీణ్ వీరులారా వందనం సూరులారా వందనం అంటున్నాడు. తోట మల్లేశం దగాబడ్డ తెలంగాణ కన్నీటి గాథలెన్నో అంటున్నాడు. పసునూరి రవీందర్ ఊరువాడ ఒక్కటై ఉద్యమించి నన్ను జైకొట్టి తెలంగాణ అంటున్నాడు. పి జగన్మోహన్ రావు తల్లి తెలంగాణ రా తల్లడిల్లు చుండెరా అంటున్నాడు. ఇలాంటి అనేక ఉద్యమ పాటలు అన్నాం. అలాంటి ఉద్యమ పాటల ద్వారా తెలంగాణ భావజాలాన్ని ప్రజానికానికి పరిచయం చేసే క్రమంలో, తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో నింపే క్రమంలో ఇవి చాలా దోహదపడడం జరిగింది. తద్వారా అప్పటి యూపీఏ ప్రభుత్వం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. తద్వారా మనకి జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తదుపరి అంశాన్ని తదుపరి వీడియోలో చర్చించుకుందాం.